ఎవరి జాగ్రత్త గమనించండి. మనలో ఇంకా స్వార్థం సావలేదు అనుకోండి, మనం ఏ గుంపులో ఉన్నట్లు లెక్క? నరకానికి పోయేటువంటి గుంపులో ఉన్నామని లెక్క. దేవుని సన్నిధిని ప్రేమించలేని వారిగా ఉన్నామనుకోండి, మనం ఏ గుంపులో ఉన్నట్లు లెక్క? నరకానికి వెళ్ళిపోయే గుంపులో ఉన్నట్లు లెక్క. ప్రార్థన గాని, వాక్యము గాని, మందిరము గాని, సహవాసం గాని ఏ మాత్రము పట్టనట్లుగా నిర్లక్ష్యము వహిస్తున్నట్లయితే మనం ఏ గుంపులో ఉన్నట్లు లెక్క? నరకానికి వెళ్ళిపోయే గుంపులో ఉన్నట్లక. వాక్యానికి లోపడకుండా క్షమించలేని, ప్రేమించలేని, దయ చూపించలేని, చేర్చుకోలేని అయ్యా ఇటువంటి స్వభావం కలిగిన వారందరూ కూడా ఎక్కడున్నట్లెక్క? నశించిపోతున్న వారి గుంపులో ఉన్నట్లెక్క. మనము నేను కుడివైపునున్నాను అనేటువంటి ఆలోచన కాదు. మనలో ఈ విధమైనటువంటి క్రియలు తొలగిపోయి దేవుడంటే భయము కలిగి, మందిరం అంటే ప్రేమ కలిగి, వాక్యం అంటే ఆసక్తి కలిగి, ప్రార్థన అంటే ఆసక్తి కలిగి నువ్వు చేయగలిగితే, వీటి యందు ఆనందించగలిగితే అప్పుడు నీవు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి గుంపులో ఉన్నట్లెక్క.